హలో, ఈరోజు మనం పూరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపప్పు, దానిమ్మ గింజలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, క్యారెట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలి. అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. దీంట్లో టమాటా వేసుకోవడం వల్ల టమాటా అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు కర్రీ మొత్తం ఉడికించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మంచిగా ఉడికి. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండిలో వాటర్ కలుపుకొని ఈ విధంగా మౌల్స్ లేకుండా ఈ మిశ్రమాన్ని కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా మసాలా, కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఒక 2 minutes ఉడికించుకున్నట్లయితే మన బొంబాయి చట్నీ అయిన పర్ఫెక్ట్ పూరికి కాంబినేషన్ చట్నీ రెడీ అయినట్టే. దీని టేస్ట్ పూరీతో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్